గుంట్లూరులో కంత్రీగాళ్ళు అంటండి. సర్వే నెంబర్ 273లో 42 ఎకరాలు కొట్టేసిన కేటుగాళ్ళు. రంగారెడ్డి జిల్లాలో కోట్లలో చేసే పట్టా భూమి మాయం. అక్రమార్కులకు అధికారులు అండా, తప్పుడు రికార్డులతో భూ కబ్జా. ముడుపులు తీసుకొని భూమిని అప్పచెప్పిన రెవెన్యూ శాఖ. 532 ఎకరాల భూమికి పరిహారం చెల్లించి భూసేకరణ చేసిన నాటి ప్రభుత్వం. మీర్ ఉస్మాన్ అలీఖాన్ బహదూర్ రాజ్ ప్రముఖ్ పట్టాదారు. కబ్జా కాలంలో 3 పేర్లను అక్రమంగా చేర్చిన అప్పటి ఆఫీసర్లంట. కబ్జా కాలంలో 3 పేర్లు అక్రమంగా చేర్చారంటండి. దీంట్లో అప్పట్లో ప్లాట్స్ చేసి అమాయకులకు అమ్మిన కబ్జాదారులు, కొంత అటవీ భూమిని సైతం మింగేసిన దగాకోరులు, పట్టా భూమిని స్వాధీనం చేసుకోవాలని బాధితుల డిమాండ్. ప్రభుత్వ అసైన్ అటవీ దేవాదాయ శాఖ భూములను అక్రమార్కులు కబ్జా చేస్తున్నారు. ఎక్కడ ఖాళీ కనపడితే చాలు వెంటనే అక్కడ వాలిపోయి అట్టి భూమిని పోతం పెట్టే వరకు నిద్రపోరు. రాష్ట్రంలో భూముల ధరలు బాగా పెరిగిపోవడంతో కబ్జాకోరులు వేటిని వదలటం లేదు. ఊరంతా ఒక దారి అయితే ఉలిపెకట్టేది ఒక దారి అన్నట్టు కబ్జాదారులు అదే పనిగా పెట్టుకుంటున్నారు. రాజకీయ డబ్బు బలంతో అలవోకగా భూములను చెరపడుతున్నారు. ప్రభుత్వంలో పనిచేసే ఆయా శాఖ అధికారుల అండదండలతోనే ల్యాండ్ కబ్జాలకు పాల్పడుతున్నారు. అధికారులు భారీగా ముడుపులు తీసుకొని అక్రమాలకు సపోర్ట్ చేస్తున్నారు. డబ్బులు ముట్ట చెప్తే చాలు భూ రికార్డులను తారుమారు చేయటంలో వారు సిద్ధహస్తులు. రికార్డులను సైతం మార్చేసి అక్రమ మార్గంలో భూములను ముట్ట చెప్తారు. రాష్ట్ర రాజధాని సమీపంలోని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో భూములు సెంటు ఉన్నా కూడా దాన్ని మింగేస్తున్నారు. హైదరాబాద్కు ఆనుకొని ఉండడంతో పొలిటికల్ లీడర్ల అండదండతో ల్యాండ్ కబ్జా చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపురమేట్ మండలం కుంట్లూరు గ్రామంలోని సర్వే నెంబర్ 273 పట్టా భూమి కబ్జాకు గురైంది. సర్వే నెంబర్ 273లో విస్తీర్ణం 574 ఎకరాల 3 గుంటల పట్టా భూమి కలదు. ఈ భూమి రెవెన్యూ రికార్డుల ప్రకారం మీర్ ఉస్మాన్ అలీఖాన్ బహదూర్ రాజ్ ప్రముఖ్ అనే పట్టాదారు పేరుతో ఉంది. ఈ భూమి వివరాలు పరిశీలిస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ స్టేట్స్, ప్రైవేట్ స్థలాల రికార్డుల నందు నమోదు కావటం జరిగింది. ఈ రికార్డుల ప్రకారం సుమారు 15,964 ఎకరాల 25 గుంటల భూమిని కేంద్ర ప్రభుత్వం పట్టాదారుల నుండి భూమి సేకరించడం జరిగింది. ఈ భూమిలోనే సర్వే నెంబర్ 273లో 532 ఎకరాల పట్టా భూమి కూడా ఉంది. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వం గొప్ప ఉద్దేశంతో వాతావరణ సమతుల్యాన్ని కాపాడటం కోసం పట్టాదారు నుండి సర్వే నెంబర్ 273లో 532 ఎకరాల భూమికి నష్టపరిహారం చెల్లించి ప్రభుత్వ భూ సేకరణ చేయడం జరిగింది. తదనంతరం అట్టి భూమిని డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ ఆధ్వర్యంలో అటవీ ప్రాంతంగా అభివృద్ధి చేసింది. భూసేకరణ అనంతరం మిగులు భూమి 42 ఎకరాల మీర్ ఉస్మాన్ అలీఖాన్ బహదూర్ రాజ్ ప్రముఖ్ పేరుతో రెవెన్యూ రికార్డులో నమోదైనట్టు కలెక్టర్, మండ తహసీల్దార్, సర్వేయర్, విఆర్ఓలు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో పొందుపరచడం జరిగింది. ఏదుం తిన్నా ఏకాసే, పందుం తిన్నా పరగడుపే అన్నట్టు ఉంటారు అక్రమార్కులు. రాజకీయ డబ్బు బలంతో చేసే పనులన్నీ చేసి పైకి చూడనట్టు ఏమీ ఎరగనట్టు ఉంటారు. అధికారులు అండ ఉంటే చాలు తిమ్మిని బమ్మిని చేసేస్తున్నారు. 1984లో పట్టాదారు కాలంలో మీర్ ఉస్మాన్ అలీఖాన్ బహదూర్ రాజ్ ప్రముఖ్ ఉండగా కబ్జా కాలంలో చామా యాదగిరెడ్డి పేరును 10 ఎకరాల 20 గుంటలు, కె అంజిరెడ్డి పేరు 21 ఎకరాలు, జరుకా పోచయ్య పేరున 10 ఎకరాలు 20 గుంటలు అక్రమంగా నమోదయ్యింది. ప్రొసీడింగ్స్ నెంబర్ A1/1911/1984 ప్రకారం ఈ ముగ్గురు కబ్జా కాలంలో నమోదు కావడం జరిగింది. అప్పట్లో అధికారులను లోబరుచుకొని రికార్డులు నమోదు చేశారు. అందరూ శ్రీ వైష్ణవులే, బుట్టెడు రోజులు మాత్రం మాయమైపోయాయన్న చందంగా తయారైంది అక్రమాలకు తీరు. అయితే అప్పటి తహసీల్దార్ సిహెచ్ విజయ్ కలెక్టర్కు మరియు ఆర్డీఓకు కార్యాలయ రికార్డులో అట్టి ప్రొసీడింగ్స్ రికార్డులోని స్పష్టమైన నివేదిక ఇచ్చారు. ఈ నివేదిక లెటర్ నెంబర్ C/10552015 తేదీ 24/11/2016 అందించారు. అంతేకాకుండా తహసీల్దార్ కార్యాలయంలో పైన పేర్కొన్న ప్రొసీడింగ్ నెంబర్తో రికార్డులు లేవని, అక్రమంగా ఈ ముగ్గురు వ్యక్తులు రికార్డులో నమోదయ్యారని, అక్రమంగా చామా యాదగిరెడ్డి 10 ఎకరాల 20 గుంటలు ఉండటమే కాకుండా అటవీ భూమిలోని సర్వే నెంబర్ 273లోని 5 ఎకరాల 10 గుంటల భూమిని కబ్జా చేసినట్లు తహసీల్దార్ విజయ్ స్పష్టమైన నివేదికను కలెక్టర్కి సమర్పించడం జరిగింది. ఈ ముగ్గురు అక్రమార్కులు రికార్డు ప్రకారం అసలు పట్టాదారు మీర్ ఉస్మాన్ అలీఖాన్ బహదూర్ రాజ్ ప్రముఖ్ అయితే కోర్టులో నవాబ్ మీర్ బర్కత్ అలీఖాన్ నిజాం 8వ వారసుడంటూ ఒక నకిలీ వ్యక్తిని సృష్టించి కోర్టును సైతం తప్పుదారి పట్టించారు. ఎక్స్ పార్టీ ఆర్డర్ని పొందుపరచడం జరిగింది. ఈ విషయాన్ని అప్పటి అధికారులు గుర్తించి వారు అక్రమదారులను నిర్ధారించడం జరిగింది.
ఈ ముగ్గురు అక్రమార్కులకు ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ 111/1905 ప్రకారం నోటీసులు B2/107/1982 జారీ చేయడం జరిగింది. కీర్తిశేషులు చామ యాదగిరిరెడ్డి కుమారుడు చామ ప్రతాప్ రెడ్డి, కుమారులు చామ రామరెడ్డి, చామ విజయశేఖర్ రెడ్డి, చామ జైహింద్ రెడ్డి, చామ కృష్ణారెడ్డి, యాదగిరి రెడ్డి, మరో కుమారుడు కీర్తిశేషులు నరసింహారెడ్డి, కుమారుడు చామ రవీందర్ రెడ్డి, అదేవిధంగా కె అంజిరెడ్డి, జరుకపోచేయులు తప్పుడు పత్రాలు సృష్టించి కోట్లలో చేసే భూమిని కొల్లగొట్టి ప్లాట్లుగా చేసి కొందరు అమాయక ప్రజలకు అమ్మారు. రెవెన్యూ ఇతర శాఖల అధికారులను తమ గుప్పిట్లో పెట్టుకొని ఏదైనా తారుమారు చేసి పట్టా భూమి, అటవీ భూములను కొల్లగొడుతున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వ పెద్దలు, సంబంధిత అధికారులు సైతం పట్టించుకోపోవటం అంతుచిక్కడం లేదు. ఇకనైనా ఈ విషయంపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సమగ్రంగా విచారించి అట్టి భూమిని కాపాడాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే అక్రమార్కులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా భారీగా ముడుపులు తీసుకొని తప్పుడు రికార్డులు నమోదు చేసిన అధికారులను సస్పెండ్ చేయాలని కూడా కోరుతున్నారు. మరో కథనం ద్వారా సర్వే నెంబర్ 273లో జరిగిన అక్రమాలను పూర్తి ఆధారాలతో మీ ముందుకు తీసుకురాబోతుంది ఆదాబ్ హైదరాబాద్. మా అక్షరం అవినీతిపై అస్త్రం. ఖాళీ కనపడితే మనం లాగరు ఎక్కడ కూడా.